జయ మంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి జయ నాన్న కన్నయ్య ఏమైందిరా? నీ ముఖంలో అసలు పెళ్లి కలే లేదు. దిల్ వాలే దునియా లే జాయేంగే ఓ లడ్కీ జెండా పకడ్కే జాయేగి. నాకేం అర్థం కాలేదురా. నీకు అర్థం కాదు, పెళ్లికి వచ్చిన అందరికి అర్థం అవుద్ది. ఒక 5 నిమిషాలు ఆగితే వస్తున్నా. త్వరగా రండి, పేటల మీద కూర్చోడానికి పంతులు గారు పిలుస్తారా? ఎందుకు? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి. బావగారు అల్లుడి గారికి ఎక్స్ట్రాలు ఎక్కువే, మామగారికి ఎక్స్ట్రా తక్కువ. ముందు మీ అమ్మాయి లోపల ఉందో చూసుకోండి. ఎందుకు లేదు, లోపల తయారవుతుందండి. దేనికి? బయలుదేరటానికా? బయలుదేరడానికా? పద్మావతి లేదు. అమ్మా పద్మావతి. అదే ఏంటన్నా? అదిగో మా అమ్మాయి, బాగా చూసుకోండి. బావగారా ఈ మధ్య మీ ఓడికి తెక్కెక్కిపోయినట్టుందా? తిక్కలేదు గెక్కలేదు, పెళ్ళి అనుకున్నాక దిష్టి తగిలింది. అవును, పెళ్ళి అయ్యేదాకా పిచ్చ పిచ్చ వాగుడు అనేసి మెదలకుండా కూర్చో. బావగారు కాఫీలుగా తాగుతారండి. కాఫీ లేదు బావలే, నీ అబ్బా నీదో గొడవ. పద. ఏంటి ఇంకెక్కడే ఉంది? కొంప తీసి నమస్కారం. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఏంటి ఇంకా నువ్వు బయలుదేరలేదా? మాణిక్యం ఇంకా రాలేదు. ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. కలవటం లేదా? ఏమైనా ముహూర్తాలు చూసుకొని వస్తారా ఏంటి? పెళ్లి చేసుకోవడానికి ముహూర్తాలు కానీ లేచిపోవడానికి ముహూర్తాలు అక్కల. అయ్య బాబోయ్. మాణిక్యం, హలో. అలాగే మాణిక్యం, సరే. ఏమన్నాడు? దారిలో ఉన్నాడా? ఇవాళ తన హీరో గారితో అర్జెంట్ గా ఉండాల్సి వచ్చిందిట. నువ్వు పెళ్లి చేసుకుని నేను వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. చాలా వరకు నువ్వు ఇప్పుడు లేచిపోయావు అనుకో, పలానా గాలి సుబ్బారావు అమ్మాయి లేచిపోయింది అంటారు. అదే రేపు పొద్దున పెళ్ళి అయ్యాక లేచిపోయావు అనుకో, పండుగాడు పెళ్ళ లేచిపోయిందని ఊరంతా పుకారెత్తుతుంది. తల ఎక్కడ పెట్టుకోవాలి తెలియక సావాలి. నా వల్ల కాదు, తేల్చేస్తాను. పండుగారు ప్లీజ్ అరవకండి. వాళ్ళకి తెలిస్తే మా కుటుంబం పరువు పోతుంది. మీరు పెళ్లి కాదంటే నాతో సహా మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదు. ప్లీజ్ ఈ పెళ్లి కాదనకండి. ప్లీజ్ పండుగారు, ప్లీజ్. ఏంటి ఇంకా రాలేదు? పూలెలా ఉన్నాయి? మత్తుగా ఉన్నాయి. ఈ టీ తాగండి, గమ్మత్తుగా ఉంటుంది. టీ ఏంటి? పాలు తాగితే నిద్ర వస్తుంది. ఆహా, నీ కాట్రలో నా జెర్రీ. పెళ్ళైతే మారుతావు అనుకున్నాను కానీ ఎంత ఫాస్ట్ గా మారుతావు నేను అనుకోలేదు. కరెంట్ కూడా పోయింది పద్మ. దా ప్రాయమా పదిలంగా దాచుకోకుమా, పరువంతో సహకరించుమా శృంగారమా. పదునైనా కొంటె రాగమా, ఎదనిండా నిండిపోకుమా, మర్యాదే మర్చిపోకుమా కంగారమా. ఉదయించే సుప్రభాతమా, హృదయించే చైత్రమాసమా, అధరాలే అంత దూరమారా. 16 కన్నె ప్రాయమా, పదిలంగా దాచుకోకుమా, పరువంతో సహకరించుమా శృంగారమా.
కనులకు కాటుకనే చలి కలలను చూసేనా నీ కలలకు నే నిజమై రుజువు చేయనా నీ పెదవుల కోయిలనై చిరునవ్వుల పూసైనా నీ పలుకుల రాచిలకై రుచిని చూపనా నీ పూల బాటే నేనై తాపాలు పెంచనా నీ జోల పాటే నేనై నా ప్రేమ పంచనా నీ నీడనై తరించనా 16 కన్నె ప్రాయమా పదిలంగా దాచుకోకుమా పరువంతో సహకరించుమా శృంగారమా నీ మనసుకు నే వశమై నీ వయసుకు పరవశమై నీ ఊహల వాహనమై పులకరించనా అరవిరిసిన కోరికనై నీ బిడియపు కౌగిలిలో పురి విరిసిన యౌవనమై పలకరించనా నీ దిగులు హాయి నేనై నీలో సుఖించనా నీ పగలు రే నేనై నిన్నే స్మరించనా కాపలేని తీపి ఆతనా 16 కన్నె ప్రాయమా పదిలంగా దాచుకోకుమా పరువంతో సహకరించుమా శృంగారమా జరిగిందేదో జరిగిపోయింది. అలా అనుకునే నేను బయలుదేరుతున్నాను. ఎక్కడికి? మాణిక్యం దగ్గరికి, హైదరాబాద్. ఈ టైంలోనా? మీరే అన్నారు కదా పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం కానీ లేచిపోవడానికి కాదు అని. ఆగు, నువ్వు వెళ్తే నేను ఇక్కడ ఏం చేయాలి? నువ్వు వెళ్ళిపోతే నీతో పాటు నా పరువు పోతుంది. కనీసం మన ఇంట్లో వాళ్ళు మన హనీమూన్కి వెళ్ళాం అనుకుంటాను. ఆ సూట్ కేసు ఇలాగే అదా. ఇదే హైదరాబాద్. వీడెవడండి బాబు, ఈ ముక్క చార్మినార్ చూపించిన తర్వాత కూడా చెప్పాలా అని మీరు అడగొచ్చు. అలవాటైపోయింది, అడ్జస్ట్ అయిపోండి. 90 లక్షలు దాటుతున్న ఇక్కడ జనాభాకి ఈ మధ్య ఓ కొత్త భయం పట్టుకుంది. అదేనండి మాఫియా. ఇతని పేరు జయాభాయ్. భూ కబ్జాలు, సెటిల్మెంట్లతో పాటు అమ్మాయిల్ని అక్రమంగా దుబాయ్ షేకులకు అమ్మేస్తుంటాడు. అదే ఇతడి వ్యాపారం. ఇక ఇతని పేరు జగ్గుభాయ్. రౌడీయిజం, గుండాయిజంతో పాటు కిడ్నాప్లు, మర్డర్లు చాలా తేలిగ్గా చేస్తుంటాడు. ఈ 2 గ్యాంగ్ల మధ్య మనం ఏం పోసినా పెట్రోలై మండుద్ది. ఇలా వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, కానీ ఇంకెక్కువగా లాక్కుండా కథలకొద్దాం. బుల్బుల్లి కన్నుల చిన్నదాన, మనసుకు నచ్చిన వన్నేదాన, మరసిపోయావా? సారీ. సారీ అండి, కళ్ళు లేనోనిగా, అందుకే మిమ్మల్ని తగులుకున్నాను. అదే తగిలాను. పర్వాలేదు, తీసుకోండి. ఆ, అవును, మీరు గుడ్డివాళ్ళు కదా, ఎలా ప్రయాణం చేయగలుగుతున్నారు? ప్రయాణించడానికి కళ్ళెందుకండి, కాసులుంటే సరిపోతుంది కదా. సారీ, ఇదిగోండి. బుల్బుల్లి కన్నుల చిన్నదాన, పరుసుకు నిరూపు వర్ణి, ఇదేదో పెద్ద సుదీర్ఘ ప్రయాణికులు రావుంది. ఇక లాభం లేదు, మనం రంగంలోకి దిగాల్సిందే.
వీళ్ళెవరు హజ్ కటౌట్లో ఫోటోల్లో ఉన్నారు. హనీమూన్కి వీళ్ళు గెటప్లో బయలుదేరినట్టున్నారు. గోల్డ్ విపరీతంగా ఉంది. ట్రై చేద్దాం. మీరు తాళి కట్టేటప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? తాళి అయితే కట్టాను కానీ అతనితో కాపురం జాగ్రత్తగా చేసుకో. వీడెవడు తాళి ఇడిగట్టి ఇంకోటితో కాపురం చేయమంటాడు? కొంప తీసిడు లగలక. పద్మా, మాణిక్యం, పద్మావతి, ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే